ప్రజాగళం యాత్రకు ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబుపై సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ధ్వజమెత్తారు. కాకినాడలో అసలు పరువు లేని ద్వారంపూడి నాపై పరువు నష్టం దావా వేస్తావా అంటూ ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండబాబు మాట్లాడుతూ ప్రజాగళం యాత్రకు ప్రజాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డిదని, ముఖ్యమంత్రి అవ్వాలనే సొంత బాబాయిని చంపేశాడంటూ వ్యాఖ్యలు చేశారు. తల్లిని చెల్లిని దూరం చేసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. నేను నా కుటుంబం ఒకే చోట ఉండాలని ఇల్లు కట్టుకున్నామని, నీలా రెండో ఇల్లు పెట్టలేదని ఆరోపించారు. కాకినాడ ప్రజలకు స్థానికంగా ఇల్లు ఇవ్వకుండా కొమరగిరిలో ఇచ్చి 650 కోట్లు కొట్టేసిన ఘనత ద్వారంపూడికే దక్కుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలోనే కాకినాడ స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగిందని, సర్పవరం నుండి డైరీ ఫామ్ వరకు రోడ్లు వేయడం జరిగిందన్నారు. వైసీపీ వచ్చాక 1/2 కిలోమీటర్ కూడా రోడ్లు వేయలేదని ఎద్దేవా చేశారు. తను అధికారంలోకి వస్తే కాకినాడ ప్రజలకు స్థానికంగానే టిడ్కో ఇల్లు కట్టిస్తామని ప్రకటించారు. కాకినాడలో అసలు పరువు లేని నువ్వు నాపై పరువు నష్టం దావా వేస్తావా అంటూ విమర్శించారు. సొంత కార్యాలయంలోనే పేకట క్లబ్ నడిపిస్తున్న పోలీసులు ఏమీ చేయలేకపోతున్నామని బాధతో తనకు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఆయన స్థానికంగా ఉన్నటువంటి విధానాల పేరు మాట్లాడుతున్నారు. ఆయన రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి జరిగినటువంటి అక్రమాల మీద, దౌర్జన్యాల మీద అన్ని కూడా మాట్లాడతారు కామన్గా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద కూడా మాట్లాడారు. వేళ ఏం మాట్లాడలేదండి, గతంలో కూడా మాట్లాడారు. అయ్యే మాటలు నేను మాట్లాడాను, అవే మాటలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అవే మాటలు అన్ని మీ టీవీలో ఇచ్చారు. మీరు కుట్ర రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం, ఆయన స్వార్థం కోసం సొంత బాబాయ్ అని చెప్పేశాడు. ఆయన బాబా అని చెప్పేసిన తర్వాత ఈరోజు చెల్లి తల్లి అందరినీ దూరం చేశాడు. కుట్ర రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డిది. చంద్రశేఖర్ రెడ్డి నువ్వు అందులో భాగస్వామ్యం అయిపోయి ఉన్నావు. ఆయన బినామీ కాబట్టి ఆయన వెనకేసుకొస్తున్నాం. ఈ రోజున కాకినాడ స్మార్ట్ సిటీకి పేరు తెచ్చాను నేను. కాకినాడ స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తున్న సమయంలో ఎంతో మంది సినిమాలు తీసుకున్నారు. ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్ తీసుకునేవారు. కాకినాడ ప్రజలారా ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు, ఇంకా టూరిజం డెవలప్ చేయాలి. 2 కెనాల్ మనకేదో జానపురం మంచి కెనాల్లో టూరిజం డెవలప్మెంట్ పెట్టాం, బోటింగ్ పెట్టాం. అన్నీ నువ్వేం పట్టించుకోలేదు, నీకేమి ఏమి లేదు. కాకినాడ స్మార్ట్ సిటీలో సినిమాలు తీసుకునే వాళ్ళు వచ్చేవారు, సినిమా యాక్టర్లు వచ్చేవారు. ఇప్పుడే వస్తున్నారు నైజీరియా వాళ్ళు వస్తున్నారు. నైజీరియా వాళ్ళు తిరుగుతున్నారండి ఎక్కువ. ఎక్కడ చూసినా నైజీరియా స్టూడెంట్స్, నైజీరియా వాళ్ళు తిరుగుతున్నారు. ఆడెక్కడ పడితే అక్కడ డ్రగ్స్. కాకినాడలో గంజాయి. కాకినాడ స్మార్ట్ సిటీ చేస్తే నువ్వు గంజా సిటీగా మార్చేస్తావు. సర్పవరం నుంచి డైరీ ఫార్మ్ సెంటర్ మీదుగా రోడ్డు 100 కోట్లు పెట్టి రోడ్డు పెట్టామండి. రోడ్డు వైడింగ్ చేసి వెళ్ళాలి చేస్తే ట్రాఫిక్ డైవర్షన్ అవుతుంది. అది సర్పవరం నుంచి పోర్టు మీదుగా జగన్నాపురం వెళ్ళిపోవచ్చు, మళ్ళీ పోర్టు మీద వెళ్ళిపోవచ్చు. 100 కోట్లు పెట్టి రోడ్డు వేస్తే వైండింగ్ చేసి ఆ రోడ్డుని మేము లారీ సీరియల్ సంజీవరావు లారీ సీరియల్ ఆఫీస్ దాకా తీసుకొని చేసామండి. దగ్గర 10 కిలోమీటర్లు వేసామండి. 1/2 కిలోమీటర్ ఉండిపోయిందండి. అక్కడి నుంచి 1/2 కిలోమీటర్లు వెళ్ళిపోయావు నువ్వు. 1/2 కిలోమీటర్ ఈ 5 సంవత్సరాల్లో 1/2 కిలోమీటర్ వెళ్ళిపోయావు. కాకినాడ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఎట్టాంటో ఎమ్మెల్యేకి నెగ్గించారు, ఒకసారి ఆలోచించండి. అన్ని అఫీషియల్గా పెట్టాం, దొంగసాడికి ఏం కట్టలేదే. హైదరాబాద్లో ఇల్లు, పక్కనో ఇల్లు, సీక్రెట్ ఇల్లేం లేదు. మా అన్ని ఆస్తులు కూడా నేను అప్రివిట్లో పెట్టాను. నా పేరు పొలాలు ఎంత ఉన్నాయా, నా పేరు ఇల్లులు ఎంత ఉన్నాయా అన్నీ పెట్టాను, చూసుకో. నువ్వు పెట్టావు కదా. ఇప్పుడు చెప్పండి, రేపు ఎలక్షన్ అయిపోయినండి సంగతి అసలు నేనే చూద్దాం అనుకున్నానండి. కానీ ఎంతమంది తయారైపోయారండి నీ సంగతి చూడడానికి. ఎంతమంది తయారైపోయారండి. జయలక్ష్మి బ్యాంకుల ఆస్తులన్నీ కూడా బినామీ పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు లేదా? అది కూడా నేను బయట పెట్టాను కదా. కాకినాడలో రిజిస్ట్రేషన్ చేయకుండా కొత్తపేటలో రిజిస్ట్రేషన్ చేయించావు కదా. అది బయట పెట్టాను, చూపించాను, ఆధారంతో చూపించాను. ఆ జయలక్ష్మి బ్యాంకుల బాధితులందరినీ వేరే పట్టించుకోలేదు. వాళ్ళ గంటగా నిలిచాం మేము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి బియ్యం గురించి తెలియదండి.
బియ్యం ఎక్స్పోర్ట్ గురించి బియ్యం గురించి తెలియదు అంట, తెలియదు బాబు మనకి. ఎందుకు తెలుస్తుంది? నువ్వు సీక్రెట్గా చేస్తే, నువ్వు సీక్రెట్గా చేసినా తెలుసుకున్నారు కదా. ఎందుకంటే తీసుకోపోతా రాష్ట్రం పోతా రోజు అలా క్యూ, ఎండలో క్యూలో ఉంటున్నారు, వర్షం వస్తే క్యూలో ఉంటున్నారు. ఆ క్యూలో ఉండి ఆ రేషన్ పట్టుకెళ్తున్నారు. ఒకవేళ తీసుకోలేదు అనుకోండి, ఆ రేషన్ ఎవరు కూడా వెళ్తున్నాడు, అవన్నీ నీకు వచ్చేస్తాయి, వెనక నుంచి నీకు వచ్చేస్తాయి అన్నీ కూడా. అలాగా రేషన్ బియ్యం అంతా కూడా రీసైక్లింగ్ చేసి కొట్టేసి పేదవాడిదంతా కూడా నువ్వు బియ్యం అమ్ముకుంటున్నావు. ఎవరికి తెలియదా ఏంటి? అంతకుముందు ఏం చేశావు నువ్వు? అంతకుముందు ఎమ్మెల్యే అయినప్పుడు ఏటీఎంలో దొంగ నోట్లు పెట్టేసి మంచి నోట్లు తీసావా లేదా? బయట పెట్టాలి లేదా? నేను ఆ రోజు దొరకావా లేదా? నువ్వు కొంతమంది దొంగలు పెట్టుకుని కుర్రాలు పెట్టుకుని గురి శ్రీధర్ ఎవరు? నీ మనిషే కదా. ఆడనేమో ఏటీఎంలో పనిచేసేలా బ్యాంకులో పెట్టించావు కుర్రాల్ని, నువ్వే పెట్టించి బ్యాంకులో, ఆ బ్యాంకులోంచి డబ్బు తీసుకొచ్చేటప్పుడు ఏటీఎంలో పెట్టేలోపు మధ్యలో దొంగ నోటు ఇచ్చి మంచి నోటు తీసి వ్యవహారం చేసావు. ఆ గురి శ్రీధర్ కేసులు పడ్డాయి కదా, నీ మనిషే కదా. ఆ రోజు బయట పెట్టావు, నువ్వు ఎమ్మెల్యేగా పనిచేసావు.